హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీ మీద ప్రస్తుతం నరదృష్టి ఉందా? ఎవరైనా సరే మీకు చెడు జరగాలి అనుకుంటున్నారా? అసలు ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి నేవీ బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ మీద అసలిప్పుడు నరదృష్టి ఉందా? ఒకవేళ ఉంటే మీకు బ్యాడ్ జరగాలని కోరుకుంటుంది ఎవరు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీ ఇంట్యూషన్ చెప్పింది మీరు వినాలండి. అంటే ఉందా? లేదా? అనేది యూనివర్స్ ఏంటంటే 100% యెస్ అని చెప్పట్లేదు. ఆర్ నో అని చెప్పట్లేదు. ఇఫ్ మీ గట్ ఫీలింగ్ కానీ మీకు స్ట్రాంగ్‌గా చెప్తుంది. మీరెక్కడో కానీ అది సెన్స్ చేస్తున్నారు. మీ మీద ఆ నరదృష్టి ఉంది. ఎవరో కానీ మీకు బ్యాడ్ జరగాలని చాలా స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు అని మీకు మనసుకి చాలా గట్టిగా అనిపిస్తుందంటే మాత్రం ఉన్నట్టేనండి. లేదు మీకు ఎవరో వ్యక్తులు చెప్తున్నారు లేకపోతే మీకు ఏవో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి ఆ రకంగా పోర్ట్రే అవుతున్నాయి అని అనిపిస్తే, దాన్ని మీరేంటంటే నరదృష్టిగా కన్సిడర్ చేయకూడదండి. బికాజ్ మీలో కొంతమంది నా దగ్గర ప్రైవేట్ రీడింగ్స్‌కొచ్చినప్పుడు పర్టిక్యులర్‌గా ఇలా అడుగుతారు. ఎవరైనా సరే బ్లాక్ మ్యాజిక్ చేసారా? లేకపోతే ఎవరైనా బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారా అని. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఎవరో చెప్తే మీరది ట్రస్ట్ చేయకూడదండి. మీలో చాలా మంది నాకు ఈ మాట చెప్పారు. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. అందుకే మేమేంటంటే అది అడుగుతున్నామని. ఎవరో చెప్తే ఉంది అని కాదండి. మీకు మనసుకు అనిపిస్తే మీరేంటంటే అది సెన్స్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఉన్నట్టే. క్లియర్ కట్‌గా ఇది మీ ఇంట్యూషన్ ద్వారా మీకు యూనివర్స్ కమ్యూనికేట్ చేస్తున్నట్టే. ఒక్కసారైతే ఆలోచించండి. ఎక్కడైనా కూర్చొని పీస్‌ఫుల్‌గా కానీ మీరు థింక్ చేస్తే మీ మనసుకది చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందంటే ఇంకదే. ఇంక డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎవరో చెప్తున్న దాని ప్రకారం అయితే ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వొద్దు. అండ్ ఒకవేళ కానీ మీ ఇంట్యూషన్ చెప్పిన తర్వాత స్ట్రాంగ్‌గా మీకనిపిస్తుంది, ఉంది అనంటే మాక్సిమం ఒక లేడీయేనండి. ఎవరో కానీ ఒక లేడీ మాత్రం మీ విషయంలో మీకు బ్యాడ్ జరగాలని కోరుకుంటున్నారు. మీ విషయంలోనేంటంటే బ్యాడ్ ఇంటెన్షన్స్‌తో ఉన్నారు. వాళ్ళ పోరే మీ మీద ఉంది అని చెప్పొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌కి మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇద్దరు చాలా సార్లు ఫైట్ చేసుకున్నారు. ఒకళ్ళనొకళ్ళేంటంటే డ్యామేజ్ చేసుకోవడం కోసం చాలా దూరం వెళ్ళినట్టుగా నాకనిపిస్తుంది. మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. బట్ ఈ సిట్యుయేషన్స్ మాత్రం నాకెలా కనిపిస్తున్నాయంటే ఇద్దరి మధ్యలో కూడా మ్యూచువల్‌గా ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ ఉన్నట్టుగా అనిపిస్తుందండి. ఇద్దరి మధ్యలో కూడా చాలా డిఫరెన్సెస్ అయితే క్లియర్ కట్‌గా కనిపిస్తున్నాయి. దీనివల్ల వ్యక్తి చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్‌లోని ఇప్పుడు వాళ్ళు రాక్ బాటమ్‌ని టచ్ చేశారు. దానికి రీజన్ ఎవరంటే మీరే అని మాత్రం వాళ్ళు అనుకుంటున్నారు. దానివల్ల వాళ్ళేంటంటే ఎందుకో కానీ అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారండి. యాక్చువల్‌గా ఈ లేడీ ఎవరో కానీ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. అంత సెన్సిటివ్ పర్సన్ లేకపోతే వీక్ హార్టెడ్ అని చెప్పడానికి లేదండి.
వాళ్ళ లైఫ్ ఇలా ఉండాలి. వాళ్ళ లైఫ్‌లో ఇలా ముందుకు వెళ్ళాలనుకోని చాలా రకాలుగా ప్లాన్స్ వేసుకున్నారు. అండ్ మీ విషయంలో కూడా వాళ్ళకేంటంటే యాక్చువల్‌గా ఒక క్లారిటీ ఉందండి. బట్ మీకు వాళ్ళకి మధ్యలో వచ్చిన డిస్ప్యూట్స్ వల్ల, లేకపోతే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా లాస్ అయ్యారు. ఆ లాస్‌కి రీజన్ ఎవరంటే మీరే అనిపిస్తుంది. బేసిక్‌గా వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోయినట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా వేస్ట్ అయ్యింది, ఈ రోజు అలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారంటే మీరు వాంటెడ్‌గానే ఇవన్నీ చేశారు. వాళ్ళ సఫరింగ్స్‌కి మీరే రీజన్ అనుకోని వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. దానివల్ల వాళ్ళేంటంటే మిమ్మల్ని కర్స్ చేస్తున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, కర్స్ చేసినంత తప్పు మేమేం చేయలేదండి. సో, వాళ్ళెందుకలా చేస్తున్నారు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ వాళ్ళు మాత్రం ఒక హ్యాపీ స్టేజ్‌లో లేరండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు అంటే చాలా లోలో ఉన్నారని చెప్పొచ్చు. ఇది ఎక్కడ బిగిన్ అయింది? దీనికి రీజన్ ఎవరు అనేది పక్కన పెడితే, వాళ్ళు మాత్రం మీరే రీజన్ అనుకుంటున్నారు. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే ఇలాంటి ఒక రోజొస్తుంది అని వాళ్ళెప్పుడూ అనుకోలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. అదేంటంటే మీరే తీసుకొచ్చారు అని మాత్రం అనుకుంటున్నారు. ఈ వ్యక్తి యాక్చువల్‌గా ఏంటంటేనండి మీ విషయంలో ఫస్ట్ ఇలా లేరండి. వాళ్ళకి మీ విషయంలో చాలా పేషెన్స్ ఉంది. కమిట్మెంట్ ఉంది. వాళ్ళు మీ విషయంలోని లాయల్‌గానే ఉన్నారండి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా థింగ్స్ ఎందుకో కానీ డిఫరెంట్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అయ్యాయి. అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు ట్రాప్ అయిపోయారు అని చెప్పొచ్చు. పర్టిక్యులర్‌గా అంటే ఈ నెగెటివ్ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారండి. వాళ్ళ లైఫ్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా వెళ్ళలేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరేంటంటే వాళ్ళకి కోఆపరేట్ చేయలేదు. సో, ఈ పాయింట్ దగ్గర వాళ్ళేంటంటే మిమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా అని చెప్పి ఇలా అంటే మిమ్మల్ని కర్స్ చేయడం కానీ, లేకపోతే మీ గురించి ఇలా బ్యాడ్‌గా అనుకోవడం కానీ, వాళ్ళు కూడా ఎగ్జాస్టింగ్ గానే ఉంది. ఇవన్నీ గివ్ అప్ చేసేసి మీకెంత దూరం వెళ్ళిపోతే అంత మంచిదని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కొన్ని సార్లు. ఎందుకంటే ఇక్కడ మీ విషయంలోని వాళ్ళు అనుకున్నదేది జరగలేదండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ రోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం అండి, ఈ లేడీ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇదే రిలేషన్‌షిప్ ఉండాలని రూల్ ఏం లేదు. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నాకు అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే వీళ్ళు మీకు రిలేటివ్ అవ్వచ్చు. మీ ఇంట్లో వ్యక్తి అయినా కూడా అవ్వచ్చు. ఆఫీస్‌లో వ్యక్తి అవ్వచ్చు. ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఉండొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇదే సిట్యుయేషన్ అనుకోని మాత్రం రీడింగ్ చూడొద్దు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను. మీలో కొంతమందేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో వ్యక్తులే అనుకుంటారండి. కొన్ని సార్లు అలా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఉన్న వ్యక్తే అవ్వాలని ఏమి ఉండదు. సో, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఏదైనా సరే మీకు రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ఈ వ్యక్తి మాత్రం ఒకటండి. వాళ్ళు క్లియర్ కట్‌గా సఫర్ అవుతున్నారు. స్టక్ అయిపోయారు. ఈ ఆలోచనల నుంచి బయటకి రాలేకపోతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే, ఈ ఆలోచనల వల్ల ఇంకా ఇంకా సఫర్ అవుతారండి. ఇంకా ఇంకా అంటే ఇది ఎక్కువైపోతుంది అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఈ సిట్యుయేషన్ వల్ల మీరు అంటే సఫర్ అవుతారు, మీరు లాస్ అవుతారు అని అనుకోవద్దు. యాక్చువల్‌గా ఆ వ్యక్తే ఎక్కువ సఫర్ అవుతారు. ఇది వాళ్ళకే ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. బట్ ఈ ఫేజ్ అనేది ఎండ్‌కొస్తుందండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళేంటంటే బెటర్ అవుతారు. ఏ రోజైతే బెటర్ అవుతారో ఆ రోజేంటంటే మిమ్మల్ని కర్స్ చేయడం మానేస్తారు. అంటే మీరనుకోవచ్చు వీళ్ళు కర్స్ చేస్తే మేము కూడా కర్స్ చేస్తాం. లేకపోతే మేము కూడా బ్యాడ్‌గా అంటే అది పోతుంది అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మాత్రం ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఏమనొద్దండి. వీళ్ళ గురించి స్లైటెస్ట్ వేలో కూడా బ్యాడ్‌గా అనుకోవద్దు. వీళ్ళకి మంచి జరగాలి ఆర్ వీళ్ళేంటంటే మంచిగా మారాలని మాత్రమే కోరుకోండి. అంటే ఈ మాట నేను చెప్పడం అనేది మీకు కొంచెం ఇబ్బందికరంగానే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు సఫర్ అవుతున్నారు కాబట్టి నేనలా చెప్తే మీరు అలానే చెప్తారండి మీకేంటి అని మీరు అనుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే సఫర్ అయ్యే వాళ్ళకి తెలుస్తుందండి. అది ఎలా ఉంటుందో. బట్ యూనివర్స్ ఇక్కడ క్లియర్‌గా చెప్తుంది. వీళ్ళకి మంచి జరగాలనే కోరుకోండి. వాళ్ళు, మీరు ఒకటి కాదు. వాళ్ళకి చెడు జరగాలి అని కోరుకుంటే ఎక్కువ నష్టపోయేది మీరేనండి. ఎందుకంటే వీళ్ళకి మంచి జరిగిన రోజు వాళ్ళివన్నీ మర్చిపోతారు. వాళ్ళివన్నిటిని విడిచిపెట్టేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ఇవన్నీ అవసరం ఉండదండి. బట్ ఇప్పుడు వాళ్ళ లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారు కాబట్టే వాళ్ళ లైఫ్ అనేది ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళట్లేదు కాబట్టే వాళ్ళేంటంటే ఇవన్నీ అనుకుంటున్నారండి. యాక్చువల్‌గా ఈ పర్సన్ ట్రాప్ అయిపోయారు. ఒరిజినల్‌గా వీళ్ళు ఈ టైప్ కాదండి. మీరు అనేసరికి వాళ్ళకెక్కడా కూడా గ్రడ్జ్ కూడా ఏం లేదు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళలో ఆ పాజిటివ్ ఎనర్జీ నాకు కనిపిస్తుంది. బట్ థింగ్స్ అనేవి అన్ని రోజులు ఒకేలా ఉండవు కదండీ. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇంత డిఫరెన్స్ వచ్చేసింది. అందుకే వాళ్ళేంటంటే ఇప్పుడు ఇలా బ్యాడ్‌గా అనుకుంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే
ఒక లేడీ బ్యాడ్‌గా అనుకుంటే అది ఖచ్చితంగా తగులుతుందండి. ఒక జెంట్ అనుకున్నా పర్వాలేదు కానీ, లేడీ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట. సో, అందుకే నేనిక్కడ ఏం చెప్తానంటే, ఈ వ్యక్తికి కొంతకాలం మీరు దూరంగా ఉండండి. ఈ వ్యక్తితో ఇంటరాక్ట్ అవ్వడం చూడడం కానీ, ఈ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం అని చెప్పి వాళ్ళని పుష్ చేయడం కానీ, ఆర్ ఇక్కడ ఇంకెవరైనా వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేసి అంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్‌లోకి తీసుకురావాలని చూడడం కానీ ఇలాంటివి చేయొద్దండి. ఎందుకంటే మీరిక్కడ ఏ ప్రయత్నం చేసినా సరే దానివల్ల వాళ్ళకి గుడ్ జరిగితే ఓకే. కానీ వాళ్ళకేమైనా మళ్ళీ బ్యాడ్ జరిగిందనుకోండి, కంటిన్యూయస్‌గా వాళ్ళు ఇలానే ఉంటారు. ఇలా మీకోసం బ్యాడ్‌గానే అనుకుంటుంటారు. సో, అది మీకు మంచిది కాదు. అలానే ఈ వ్యక్తికి మంచి జరగాలని కోరుకోవాలండి. ఒకవేళ బ్యాడ్ జరగాలి అని కోరుకుంటే, వాళ్ళతో పాటు మీరు కూడా కర్మాని క్రియేట్ చేసుకుంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు వాళ్ళకి మంచి జరగాలి అనుకుంటే, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి మంచి జరగడంతో పాటు, మీకు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకేంటంటే మీ విషయాలు అవసరం లేదండి. బట్ వాళ్ళకి బ్యాడ్ జరగాలనుకోని, వాళ్ళ విషయంలో కూడా మీరేదో బ్యాడ్ చేయాలనుకోని ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి మీరు కూడా వాళ్ళతో పాటు ఈక్వల్‌గా ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉందో నాకు తెలీదు. బట్ ఈ వ్యక్తితో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఈ వ్యక్తితోని మళ్ళీ ఫైట్ చేయాలి, మళ్ళీ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలి. ఎలా అయినా సరే అంటే ఇక్కడ కొన్ని రిజాల్వ్ చెయ్యాలి అనుకోని కానీ మీరు ఇన్వాల్వ్ అయితే ఇది మీకు కూడా రిస్కేనండి. ప్లస్ యూనివర్స్ ఏంటంటే క్లియర్ కట్‌గా చెప్తుంది. ఈ సిట్యుయేషన్‌లో పీస్‌నే చూజ్ చేసుకోమని. వయలెన్స్‌ని చూజ్ చేసుకోవద్దు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. బికాజ్ ఎందుకంటే ఇక్కడ నేను గైడెన్స్ మాత్రమే ఇస్తాను. అది ఫాలో అవ్వడం, అవ్వకపోవడం అనేది మీ ఇష్టమే. కానీ ఇక్కడ యూనివర్స్ క్లియర్ కట్‌గా ఈ వ్యక్తి విషయంలో మంచిగానే ఆలోచించమని అయితే చెప్తుంది. అది ఎందుకు అనేది మేబీ మీకు లాంగ్ రన్‌లో తెలియొచ్చు. నేను కూడా యాక్చువల్‌గా ఈ కార్డ్ వచ్చినప్పుడు చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే అంటే ఇలాంటివి జరిగినప్పుడు బేసిక్‌గా ఇలాంటి కార్డ్ రాదు. బట్ వచ్చింది అంటే యూనివర్స్ రీజన్స్ యూనివర్స్‌కుంటాయి. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. అందరూ సేమ్ అండి. యూనివర్స్ ఏంటంటే ఒకళ్ళని ఎక్కువగా చూస్తది, ఒకళ్ళని తక్కువగా చూస్తదని ఏముండదు. యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే కర్మ మీద కాబట్టి, వాళ్ళ కర్మ బట్టే వాళ్ళకి ఏదైనా దొరుకుతుంది. సో, మేబీ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పాస్ట్ లైఫ్‌లో ఎంతో కొంత గుడ్ కర్మ చేసుకొనుండొచ్చు. అందుకే అంటే ఈ వ్యక్తి గురించి బ్యాడ్‌గా అనుకోవద్దు అని యూనివర్స్ సజెస్ట్ చేస్తుంది. ఆర్ అట్‌లీస్ట్ మీరు ఈ వ్యక్తిని కర్స్ చేస్తే బ్యాడ్ కర్మని క్రియేట్ చేసుకుంటారని అయినా సరే ఈ రకంగా మీకు గైడెన్స్ ఇస్తూ ఉండొచ్చు. ఏదైనా సరే ఒకటే రీజన్ అండి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఏది అనుకోకుండా వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఆ వ్యక్తి నుంచి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందేమో, లేకపోతే ఇది ఏ రోజైనా ప్రాబ్లమాటిక్ అవుతుందేమో అనే భయం ఉంటే మీరేంటంటే బ్లాక్ అబ్సిడియన్ క్రిస్టల్ యూజ్ చేయొచ్చండి. బ్లాక్ అబ్సిడియన్ అంటే ఇలా ఉంటుంది. ఇది నైఫ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదులెండి. బ్రేస్లెట్ యూజ్ చేస్తే సరిపోతుంది. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. సో, అది చాలండి సింపుల్‌గా. ఎక్కువేం అవసరం లేదు. బట్ వ్యక్తిని మీరు మిస్‌ట్రీట్ చేయకుండా, వ్యక్తితో గొడవ పెట్టుకోకుండా, వాళ్ళ గురించి తిట్టుకోకుండా ఉంటే అది చాలండి. ఆటోమేటిక్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోనే ఉంటాయి. మేబీ ఇది మీకు బ్లెస్సింగ్ అవుతుంది. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి కానీ, మీకైతే మాత్రం బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దామండి. అసలు ఇప్పుడు మీ మీద నరదృష్టి ఉందా? లేదా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ మీద ఉందండి. డౌట్ కూడా పెట్టుకోవద్దు. 100% ఉన్నట్టే. అట్‌లీస్ట్ ఈ జనరల్ రీడింగ్ ప్రకారం నేను చెప్తున్నాను కాబట్టి ఉందండి. సో, ఇక్కడేంటంటే ఇద్దరు వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక వ్యక్తికి కాదు, ఇద్దరు వ్యక్తులకుంది. అందులో ఒక వ్యక్తి అయితే కన్ఫర్మ్. ఇంకొక వ్యక్తి ఏంటంటే బయట పడట్లేదు కానీ ఉందంతే. సో, ఫస్ట్ పర్సన్ ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే, మీకు ఎవరైనా వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళు ఆర్ మీకు ఏంటంటే పర్టిక్యులర్‌గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆర్
వేరే వ్యక్తుల గురించి కూడా మీకు అన్ని విషయాలు చెప్తున్నారు. ఇలా ఎవరైనా సరే మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళు ఫస్ట్ పర్సన్ అండి. వాళ్ళకి మీ మీద చెడు దృష్టి ఉంది. వాళ్ళేంటంటే బయటకి మీ దగ్గర మంచిగా నటిస్తున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు ఉంటున్నారు కానీ, లోపల మాత్రం మీ గురించి చాలా బ్యాడ్‌గా అనుకుంటున్నారు. అండ్ మీకు చాలా బ్యాడ్ జరగాలని కూడా కోరుకుంటున్నారండి. సో, ఇలాంటి వాళ్ళొకళ్ళున్నారు. వాళ్ళేంటంటేనండి మీకు బ్యాడ్‌గా కనిపించరండి. అసలు మీరు అలాంటి వ్యక్తి అని కూడా డౌట్ పడరు. సో, ఆ వ్యక్తి అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకొక వ్యక్తి ఎవరంటే, మీతో కాంటాక్ట్‌లో లేని వ్యక్తి అండి. బట్ రీసెంట్ టైమ్స్‌లోని వాళ్ళకి మీకు ఏదో ఒక వేలో కమ్యూనికేషన్ జరుగుతుంది. మోస్ట్‌లీ వీళ్ళేంటంటే మీకు దూరంగా ఉంటున్నారని చెప్పొచ్చు. దగ్గరలో ఉన్న వ్యక్తులైతే కాదు. సో, ఈ వ్యక్తి ఏంటంటే బేసిక్‌గా మీతో అంటే కాల్స్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మెసేజెస్ చేయడం కానీ, రీసెంట్‌గా మీకేమైనా డాక్యుమెంట్స్ పంపించడం కానీ, నోటీస్ పంపించడం కానీ, లెటర్స్ పంపించడం కానీ, వీళ్ళకి మీకు ఏంటంటే రీసెంట్ టైమ్స్‌లో అంటే ఆ టైప్ కమ్యూనికేషన్ ఏదైనా జరుగుతున్నట్టు నాకనిపిస్తుంది. సో, అలా మీకెవరైనా దూరంగా ఉంటున్నారు వ్యక్తి. సో, ఇద్దరి మధ్యలో కూడా ఈ టైపు కమ్యూనికేషనే జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి కూడా అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. నాకిలా ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇద్దరితో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే వాళ్ళ దృష్టయితే మీ మీద ఉంది. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్న వాళ్ళకి అంటే ఇంక డౌట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. అంటే ఎందుకు అంటే ఒకటే రీజన్. వాళ్ళ లైఫ్‌లోని మీ వల్ల సర్టెన్ చేంజెస్ వస్తాయని అనుకున్నారండి. వాళ్ళ లైఫ్ మీ వల్ల బెటర్ అవుతుందనుకున్నారండి. మీ నుంచి కొన్ని ఎక్స్‌పెక్ట్ చేశారండి. బట్ వాళ్ళ లైఫ్ ఏంటంటే అలా అవ్వలేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళనుకున్న దానికి కంప్లీట్‌గా డిఫరెంట్ వేలో చేంజ్ అయిపోయింది. దానికి రీజన్ మీరే. అండ్ మీరే కావాలని చేశారని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. ఇక్కడ క్లియర్ కట్‌గా నాకేమనిపిస్తుందంటే, ఆ వ్యక్తి యాక్చువల్‌గా మీ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవడం కోసం కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అంటే మీకు నోటీస్ పంపించడం కానీ, లేకపోతే మీకు డాక్యుమెంట్స్ పంపించడం కానీ, లైక్ మీతోనేంటంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్‌కి ట్రై చేస్తున్నారు. ఆర్ కమ్యూనికేట్ చేస్తున్నారు. సో, మీరేమైనా సరే ఇంకా అలానే ఉన్నారా? లేకపోతే మీరు అంటే కొంత బెటర్‌గా చేంజ్ అయ్యారా అనుకోని మిమ్మల్ని స్టడీ చేయాలని కూడా చూస్తున్నారండి. బట్ వాళ్ళకేంటంటే మీలో పెద్ద చేంజెస్ ఏమి కనిపించట్లేదండి. పాస్ట్‌లో మీరు వాళ్ళకి ఎలా అయితే ఒక నెగెటివ్ వేలో పోర్ట్రే అయ్యారో, ఇప్పుడు కూడా వాళ్ళకి మీరు అలానే కనిపిస్తున్నారు. అండ్ నేనేంటంటే ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా! మీ దగ్గర మంచిగా ఉన్న వ్యక్తులేంటంటే మీ గురించి చెడుగా అనుకుంటున్నారని. సో, వీళ్ళ గురించయితే నేనెక్కువ మాట్లాడనండి. బట్ నేనిక్కడ మిగతా రీడింగ్ చెప్పిన తర్వాత మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసుకోండి. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా! ఇద్దరిలో ఎవరికి ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయనేది మీరు ఎక్కువ కంపేర్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది. సో, ఇక్కడ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఇందులో ఒక వ్యక్తికి మాత్రం మీరంటే చాలా ఇష్టమండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు బాగా కనెక్ట్ అయ్యారు. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చాలా సింక్‌లో ఉన్నాయండి. యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీకోసం చాలా చేంజ్ అవ్వాలి. అంటే మీ విషయంలో వాళ్ళు కొన్ని ప్లాన్ చేసుకున్నారండి. లైఫ్ అనేది ఇలానే వెళ్ళాలి అని. ఈ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చెప్పాను కదా! వీళ్ళ జెండర్స్ కూడా ఏవైనా అవ్వొచ్చండి. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ నేను చెప్పిన దాని ప్రకారం రెసొనేట్ అయింది మీరు తీసేసుకోవడమే. సో, ఈ వ్యక్తి అంటే వీళ్ళిద్దరిలో ఎవరో ఒక వ్యక్తి. సో, వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయ్యి చేంజ్ అవుదాం అనుకున్న తర్వాత, వాళ్ళకేంటంటేనండి, ఈ చేంజెస్ అనేవి వర్తీ అన్నట్టుగా మీరు ఏ రోజు కూడా ప్రూవ్ చేయలేదండి. మీరేంటంటే వాళ్ళ కోసం ఎక్కడా కూడా స్టాండ్ తీసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. ఈ పాయింట్ దగ్గర ఈ వ్యక్తి ఏంటంటే డిసప్పాయింట్ అయ్యారండి. మీ మీద నెగటివిటీ పెంచుకున్నారు. మీ విషయంలోనేంటంటే వాళ్ళకి ఎవరో కూడా మిస్‌లీడ్ చేయడం స్టార్ట్ చేశారండి. యాక్చువల్‌గా ఇక్కడ మీ ఇద్దరికి మధ్యలో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి అయితే క్లియర్ కట్‌గా మీకోసం బ్యాడ్‌గా అనుకుంటున్నారు. అలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఇద్దరి నుంచి ముగ్గురు వ్యక్తులు అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో, అక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే మీ విషయంలో ఇంతలాగా కనెక్ట్ అయ్యారో, వీళ్ళనేంటంటే ఒక బ్యాడ్ పర్సన్‌లా చేంజ్ చేసేసారండి వాళ్ళు. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఈ పర్సన్ ఉన్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌కి మీ గురించి బ్యాడ్‌గా అనుకోవడం కానీ, లేకపోతే మిమ్మల్ని కర్స్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే ఎక్కడా లేదు. ఎందుకంటే వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యారు. వాళ్ళేంటంటే మీతో ట్రావెల్ అవ్వాలనుకున్నారండి. అలాంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు కర్స్ చేస్తారు? మీ గురించి ఎందుకు బ్యాడ్‌గా అనుకుంటారు? బట్ వీళ్ళేంటంటే మిస్‌లీడ్ చేశారు. మీ విషయంలోనేంటంటే వీళ్ళు నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయినట్టు చేశారండి. అంటే ఈ సిట్యుయేషన్ కూడా కైండ్ ఆఫ్ కార్మికే. సో, ఈ వ్యక్తి ఏంటంటే ఆ కార్మిక్ చైన్స్ అనేవి బ్రేక్ చేయలేకపోతున్నారండి. అది బ్రేక్ చేయలేకపోవడానికి రీజన్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న థర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. సో, ఇక్కడేంటంటే మీ వ్యక్తికి యాక్చువల్‌గా మిమ్మల్ని బ్యాడ్‌గా అనుకోవడం కానీ, లేకపోతే మీకు బ్యాడ్ జరగాలని కోరుకోవడం కానీ అస్సలు ఇష్టం లేదండి. అసలు అంటే అది వాళ్ళకి కన్విన్సింగ్‌గా కూడా అనిపించట్లేదు. బట్ చెప్పాను కదా!
ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న వ్యక్తి ఏంటంటే కావాలని చెప్పి వీళ్ళని అంటే గ్యాస్ లైట్ చేస్తున్నారండి. అది ఎలా అంటే మీరు వీళ్ళని డిజర్వ్ చేయరు. వీళ్ళ లవ్‌ని డిజర్వ్ చేయరు. ఆర్ వీళ్ళ అటెన్షన్‌ని డిజర్వ్ చేయరు. ఎందుకంటే మీరు వీళ్ళ అటెన్షన్‌ని కానీ డిజర్వ్ చేసుంటే వీళ్ళు మీ విషయంలో ఏవైతే ప్లాన్ చేశారో అవి వర్కౌట్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసుండేవారు. ఆర్ కోఆపరేట్ చేసుండేవారు. బట్ వీళ్ళేంటంటే వీళ్ళ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాలి. వీళ్ళ లైఫ్‌లోని మీతో ఉంటే బావుంటుంది అనుకోని వీళ్ళ బిలీఫ్‌ని మీరేంటంటే బ్రేక్ చేశారు. అనేలాగా మిమ్మల్ని ఇక్కడ ఒక బ్యాడ్ వేలో పోర్ట్రే చేస్తున్నారండి. దానివల్ల వ్యక్తిలోనేంటంటే అవేకెనింగ్ అనేది జరగట్లేదు. అంటే ఆ కార్మిక్ చైన్స్‌ని బ్రేక్ చేయలేకపోతున్నారండి. సో, ఇక్కడ ఈ వ్యక్తి అయితే ఖచ్చితంగా డెవిల్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో, వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే ఇది ఇంకొంచెం ఎక్కువవుతుందండి. బట్ ప్రాబ్లమ్ ఏం లేదులెండి. ఎందుకంటే యూనివర్స్ వీళ్ళు అవేకెన్ అయ్యేలా చేస్తుంది. ఇది కర్మ కదండీ! కర్మ అనేది క్లియర్ అవుతుంది. ఏదో ఒక రోజు అంటే ఈ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. బట్ అంతవరకు ఏంటంటే ఈ ఫేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ ఫేజ్‌లోనేంటంటే మీ ఇద్దరి మధ్యలో మరికొంచెం దూరం ఎక్కువవుతుందండి. మరికొంచెం అంటే ఈ వ్యక్తికి మీతో మాట్లాడాలనిపించినా సరే ఈ నెగటివిటీ వల్ల వాళ్ళేంటంటే మీకు దగ్గరికి రాలేరు. అలానే మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీ మీద వీళ్ళు చెడు దృష్టితో ఉన్నారు. ప్లస్ మీకు బ్యాడ్ జరగాలని క్లియర్‌గా అనుకుంటున్నారు. సో, దానివల్ల ఈ వ్యక్తికి మీరు కూడా ఏ రకంగా కూడా సపోర్ట్ చేయలేరండి. వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళడం కూడా చేయలేరు. సో, చేంజెస్ అయితే సమ్ డే వస్తాయి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో చేంజెస్ కూడా వాళ్ళనుకున్న వేలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళలో అవేకెనింగ్ కూడా జరుగుతుంది. బట్ ఇవంతా జరగడానికి కొంత టైం పడుతుంది. బికాజ్ ఎందుకంటే కార్మిక్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఆ చైన్స్ బ్రేక్ అయ్యే వరకు కూడా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఈ చైన్స్ ఎవరు బ్రేక్ చేయాలంటే ఈ పర్సనే బ్రేక్ చేయాలి. ఇక్కడ ఇంకొకళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో వాళ్ళున్నారు కానీ, ఇది కూడా ఏదో ఒక రోజు ఎండ్ అవుతుందండి. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రోజు వరకు మీరు వెయిట్ చేయడమే. ఎందుకంటే యూనివర్స్ నుంచి వీళ్ళకి ఏదో ఒక రోజు కాలొస్తుంది. ఆ కాల్‌ని వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు. మెయిన్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు లైట్‌ని చూస్తారండి. ఇప్పటి వరకు ఏం జరిగింది? అండ్ ఇక మీద వాళ్ళు చేయాల్సిందేంటి? మీ విషయంలో వాళ్ళకి జరిగిందేంటి? అసలు ఎందుకు ఇదంతా అని ఒక రియలైజేషన్ అయితే వస్తుందండి. అంతవరకు మాత్రం వెయిట్ చేయండి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి వాంటెడ్ ఇవేమీ చెయ్యట్లేదండి. అండ్ వాళ్ళకేంటంటే ఏ రోజు కూడా మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి అనే ఇంటెన్షన్ లేదు. బట్ కర్మ కదా! సో, దాన్ని ఎవరు మార్చలేరు. ఇక్కడ నేను ఒక్కటే చెప్తాను. కొంతకాలం ఈ వ్యక్తిని మీరు మీట్ అవ్వద్దు. ఈ వ్యక్తితో మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం, వాళ్ళని ఫోర్స్ చేయాలి అనుకోవడం అలాంటివి కూడా చెయ్యొద్దు. అండ్ మీతో మంచిగా మాట్లాడుతుండి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు కూడా మంచి వాళ్ళు కాదు. ఏదో అంటే బయటకలా యాక్ట్ చేస్తున్నారు అంతే కానీ లోపల చాలా చాలా పెట్టుకున్నారండి. వాళ్ళకి కూడా దూరంగా ఉండండి. ఒకవేళ ఇలాంటి ఎనర్జీస్ క్యారీ చేస్తున్న వాళ్ళు నిజంగానే మీ లైఫ్‌లో ఉంటే మాత్రం మీరు ఈ బ్లాక్ టార్మలిన్ బ్రేస్‌లెట్ యూజ్ చేయొచ్చండి. మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవచ్చు. అది కూడా నేను ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను. మీరు తీసుకోండి. సో, ఏదైనా సరే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మాత్రం మీరు కొంత దూరంగా ఉంటే చాలండి. పెద్దగా వీళ్ళతో ఎంగేజ్ అవ్వకపోతే అదే ఈ ప్రాబ్లమ్‌కైతే సొల్యూషను. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 పర్టిక్యులర్‌గా ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్ అండి. సో, చూద్దాం అసలు మీ మీద ఇప్పుడు నరదృష్టి ఉందా? ఎవరైనా సరే అంటే మీ మీద చెడు దృష్టితో ఉన్నారా? వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయా? అండ్ అసలు ఈ వ్యక్తి ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఒకవేళ ఉంటే యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా యూనివర్స్ ఇక్కడ 100% మీ మీద ఉందని చెప్పట్లేదండి. మీకు కొన్ని సైన్స్ అనేవి చూపిస్తుంది. సో, ఆ సైన్స్ అనేవి కానీ నిజంగా అంటే మీరు ఫీల్ అవుతుంటే ఉన్నట్టే. లేకపోతే లేనట్టే. ఆ సైన్స్ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇఫ్ నేను చెప్పినవి కొన్నైనా సరే మీకు రెజొనేట్ అయితే మీ మీద నరదృష్టి ఉందని మీరు డిసైడ్ అవ్వండి. లేకపోతే లేదు. మీ ఇష్టమే రీడింగ్ స్కిప్ చేసేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీలో చాలా మందికి చాలా రోజుల నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లేదండి. సరిగ్గా తినాలనిపించట్లేదు. లేదా పడుకుంటే బ్యాడ్ డ్రీమ్స్ ఒస్తున్నాయి. ఏవో కానీ నైట్‌మేర్స్ అన్నమాట. అసలు రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే
పెద్దగా వర్క్ ఏం ఉండట్లేదు. ఒకవేళ వర్క్ ఉన్నా సరే ఎందుకో కానీ కంఫర్టబుల్‌గా ఉండలేకపోతున్నారు. ఆ పీస్ అనేది మిస్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నా సరే అంటే మీ ఓన్ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోవడం, లేకపోతే మీరేమైనా సరే రీల్స్ చూస్తుంటారు కదా! అంటే ఏవైనా వీడియోస్ కానీ చూస్తుంటే సడెన్‌గా స్కేరీ వీడియోస్ రావడం కానీ, లేకపోతే మిమ్మల్ని కొన్ని థాట్స్ అనేవి హాంట్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని బ్యాడ్ సైన్స్ అనేవి మీకు కనిపిస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. మీ మీద ఎవరో గాని చెడు దృష్టితో ఉన్నారు అని. ఇలాంటి సైన్స్ ఏం కనిపించకపోతే లేదు. మోస్ట్‌లీ మీకేంటంటే బ్యాడ్ డ్రీమ్స్ ఎక్కువ రావడం, నిద్ర పట్టకపోవడం లాంటివుంటే మాత్రం 100% మీరింకా ఫిక్స్ అయిపోవచ్చండి. యూనివర్స్ ఏంటంటే ఇలాంటి సైన్స్‌ని కానీ మీరు అంటే ఫీల్ అవుతున్నట్టయితే ఖచ్చితంగా ఉంది అని మాత్రం కన్సిడర్ చేయండి అని చెప్తుందండి. సో, ఈ వ్యక్తి ఒకవేళ మీకు ఉంటే ఎవరవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చండి. కాకపోతే చైల్డిష్ పర్సనాలిటీ అండి. ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. ప్రతిదానికి కూడా ఆర్గ్యుమెంట్ చేయడం, ప్రతిదానికి ఫైట్ చేయడం, ప్రతిదానికి కూడా వాళ్ళనుకున్నదే జరగాలి అనుకోవడం, మీరు చెప్పింది వినకపోవడం, మీ విషయంలోనే ఏంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం, వాళ్ళు చెప్పింది మీరు చేయాలి అని అనుకోవడం, ఇలాంటి ఒక పర్సనాలిటీ ఉన్న వ్యక్తి ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అండ్ చాలా రోజుల నుంచి మీ ఇద్దరు ఏంటంటే సెపరేషన్ ఫేజ్‌లో కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంది. బట్ ఒక కన్క్లూజన్‌కి రీచ్ అవ్వలేదింకా. ఎక్కడో కానీ టాక్స్ అనేవి జరుగుతున్నాయి. బట్ సిట్యుయేషన్‌లోనేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకొని అంటే ఎవరి వేస్ వాళ్ళు చూసుకున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కొంత ఈ వ్యక్తితోని ఇంకా ఆ లింక్ అనేది ఉందండి. లింక్ అనేది కట్ అవ్వలేదు. సో, ఇలాంటి పరిస్థితి నాకు కనిపిస్తుందండి. ఆ టైప్ వ్యక్తి ఎవరైనా మీ లైఫ్‌లో ఉంటే వాళ్ళే మీ మీద ఏంటంటే చెడు దృష్టితో ఉన్నారని అనుకోవచ్చు. అండ్ ఈ వ్యక్తి ఇలా ఎందుకనుకుంటున్నారు? ఈ వ్యక్తి అంటే పర్టిక్యులర్‌గా మీ విషయంలో ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అంటే ఒకటే రీజన్ అండి. వాళ్ళకి భయమేస్తుంది. మీరేంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారని. వాళ్ళు ఇక్కడ అంటే చెప్పాను కదా! చైల్డిష్ అని. సో, మీరెక్కడ వాళ్ళ గురించి బ్యాడ్‌గా అనుకుంటున్నారో, మీరెక్కడ వాళ్ళకి బ్యాడ్ చేస్తారో అనే ఫీలింగ్‌తోని వాళ్ళే ముందే మీకేంటంటే ఇలా అనుకోవడం, లేకపోతే మీ విషయంలోని బ్యాడ్ జరగాలి అని కోరుకోవడం లాంటివి చేస్తున్నారండి. వాళ్ళకేంటంటే భయమేస్తుంది. ఎందుకంటే మీరు నెక్స్ట్ తీసుకునే యాక్షన్ కానీ, మీరు చేసే పనులు కానీ వాళ్ళ లైఫ్‌ని రూయిన్ చేస్తాయేమో, వాళ్ళు సఫర్ అయ్యే స్టేజ్‌కి వస్తారేమో అనే ఒక భయంలోని వాళ్ళేంటంటే ఇలా వాళ్ళ మైండ్‌ని చేంజ్ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చండి. ఆర్ మీకోసం ఏంటంటే ఇలా అనుకుంటే అయినా సరే కంఫర్టబుల్‌గా ఉంటదనైనా ఫీల్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. బట్ ఏదైనా ఒక్కటి మాత్రం నిజమండి. ఈ వ్యక్తి ఒరిజినల్‌గా బ్యాడ్ కాదండి. కాకపోతే చైల్డిష్ అన్నమాట. ఏది కూడా సరిగ్గా అర్థం చేసుకోరు. చెప్తే వినరు. కొంత ఇరిటేట్ చేయడం ఇలాంటి నేచర్ అన్నమాట. సో, ఇక్కడ ఒకటి ఇలాంటి వ్యక్తులను హ్యాండిల్ చేయడం కూడా కష్టమే. అంత ఈజీ ఏం కాదు. నేను చెప్పింది మీకు రెసొనేట్ అయితే వాళ్ళేనండి. రిలేషన్‌షిప్ అనేది మాత్రం ఇలానే ఉండాలని అనుకోవద్దు. ఎందుకంటే సెపరేషన్ అనే పాయింట్ తీసుకొచ్చాను కాబట్టి చాలా మంది మీలో ఏమనుకుంటారంటే పార్ట్నర్ అనే అనుకుంటారు. అన్ని సార్లు పార్ట్నరే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఎవరైనా కూడా అవ్వచ్చు. సిట్యుయేషన్ బట్టి మీకు కనెక్ట్ అయింది మీరు తీసేసుకోండి. యాక్చువల్‌గా ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఈ వ్యక్తి చాలా రోజుల నుంచి మిమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేయలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే ట్రస్ట్ చేయడం మానేశారు. మీ విషయంలో వాళ్ళు సిన్సియర్‌గానే ఉన్నారు. కానీ మీరెప్పుడు వాళ్ళ విషయంలో సిన్సియర్‌గా లేరు. మీరెప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ తీసుకురావాలనే చూసారు. మీకెప్పుడు ఇల్ ఇంటెన్షన్సే ఉన్నాయి. మీరు వాళ్ళని బీట్రే చేశారు అని చెప్పి చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నారండి. వాళ్ళేంటంటే ఏం జరిగినా సరే మీకోసం మీరు చేసుకుంటారే కానీ, వాళ్ళ కోసం ఆలోచించి ఏది చెయ్యరు. అలానే వాళ్ళతో మీరు ఏది కూడా షేర్ చేసుకోరు. మీ వరకు, మీ కన్వీనియన్స్ వరకు మాట్లాడతారు కానీ, ఫుల్‌గా ఏ ఇన్ఫర్మేషను ఇవ్వరు అనే ఫీలింగ్ మాత్రం వీళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అక్కడి నుంచి ఏంటంటే, వీళ్ళ ఆలోచనలనేవి చేంజ్ అయిపోయాయి. లిటరల్‌గా నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తిని మీరు బీట్రేట్ చేశారనుకోని వాళ్ళు ఫిక్స్ అయిపోయారండి. అది ఎందుకు అనేది నాకైతే తెలీదు. బట్ ఆ ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇంకా వాళ్ళేంటంటే, మీ మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు ఏ రోజు కూడా రీచ్ అవ్వలేదు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది వాళ్ళ తప్పే. మేబీ అలా పెట్టుకొని ఉండకపోతే మీరు వాళ్ళని బీట్రే చేయడానికి ఛాన్స్ దొరికుండేది కాదు. సో, ఇక్కడ పార్ట్‌లీ వాళ్ళని వాళ్ళు కూడా బ్లేమ్ చేసుకుంటున్నారండి. వాళ్ళేమి ఈ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఉన్నట్టు నాకెక్కడా అనిపించట్లేదు. వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. లేకపోతే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీరెక్కడ డిస్టర్బ్ చేస్తారో అనుకోని వాళ్ళు భయం వల్ల కూడా
ఇవంతా చేస్తున్నారని చెప్పొచ్చండి. మొత్తానికి ఈ వ్యక్తికి మీరు అంటే కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వల్లే ఈరోజు వాళ్ళ లైఫ్ ఎలా ఉంది అనే ఫీలింగ్ కూడా ఉంది. ఆ ఎక్స్‌పెక్టేషన్సే పెట్టుకోకపోయుంటే అసలు మీకు ఛాన్సే ఇచ్చుండేవారు కాదు. మీకు చాలా దూరంగా ఉండేవారు. అప్పుడు ఇవన్నీ జరిగేవి కాదు అని ఎక్కడో కానీ చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఇంకొకటి కూడా అనుకుంటున్నారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విషయంలోనేంటంటే ఏదైనా సరే డీప్‌గా థింక్ చేయాలి. పైన చూసారు అంటే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది అనే భయం కూడా ఎక్కడో ఉందండి. ఏదైనా సరే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ వ్యక్తి మీ విషయంలో వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయలేకపోతున్నారండి. యాక్చువల్‌గా వాళ్ళ హార్ట్‌ని కానీ ఓపెన్ చేస్తే వాళ్ళ హార్ట్‌లోనే ఆన్సర్స్ అన్నీ ఉంటాయి. మీరసలు ఎలాంటి వ్యక్తి? మీరు ఈ వ్యక్తికి ఏం చేశారు? అసలు వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఎక్కడ మొదలయ్యాయి? ఈ విషయంలోని ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? ఇలా చేస్తున్నారా? లేకపోతే వాళ్ళకే అలా అనిపించిందా? ఇలా అంటే వాళ్ళకి చాలా ఆన్సర్స్ దొరుకుతాయండి. బట్ వాళ్ళ హార్ట్‌ని వాళ్ళేంటంటే ఓపెన్ చేయడానికి ప్రెజెంట్ రెడీగా లేరు. అలా అని చెప్పి హ్యాపీగా కూడా లేరు. బట్ సమ్‌డే వాళ్ళ హార్ట్‌నయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు వాళ్ళ కోసం ఏం చేశారు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. బట్ యూనివర్స్ ఇక్కడ మీకేం చెప్తుందంటే, ఈ వ్యక్తి ఎలా అయితే ఆలోచిస్తున్నారో, మీ విషయంలో మీకేదైతే జరగాలని కోరుకుంటున్నారో, మీరు అలా ఉండొద్దు అని చెప్తుంది. అంటే ఇది మీకు కొంత కష్టంగానే అనిపిస్తది. ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాడ్‌గా అనుకుంటున్నప్పుడు, బ్యాడ్‌గా చేస్తున్నప్పుడు మీరు సైలెంట్‌గా ఉండడం, లేకపోతే ఇవన్నీ విడిచిపెట్టేయడం అనేది అంత ఈజీ కాదు కదా! కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీ హార్ట్ అనేది సాక్రెడ్ ప్లేస్ అండి. మీ సోల్ అనేది చాలా సాక్రెడ్ అంటే చాలా పవిత్రమైందనమాట. సో, మీ హార్ట్‌లోని అంటే ఇలా నెగెటివ్ థాట్స్ కానీ, ఒక వ్యక్తికి బ్యాడ్ జరగాలి అని మీరు కోరుకోవడం వల్ల ఏమవుతుందంటే, అపవిత్రం అయిపోతుందండి. అలా వన్స్ అయిన తర్వాత, వాళ్ళు ఎలాంటి కర్మాని క్రియేట్ చేసుకుంటున్నారో, మీరు సేమ్ కర్మాని క్రియేట్ చేసుకుంటారంట. యాక్చువల్‌గా మీ ఆత్మ చాలా పవిత్రమైంది కాబట్టి, మీ ఆలోచనలు కూడా అంతే పవిత్రంగా ఉండాలి అని యూనివర్స్ కోరుకుంటుంది. బికాజ్ ఎందుకంటే, ఈ వ్యక్తి విషయంలోని మీరిది డిజర్వ్ చేయరు. మీరేంటంటే, ఈ వ్యక్తి వల్ల ఒక కర్మాని క్రియేట్ చేసుకోకూడదు. ఎందుకంటే, ఆ వ్యక్తి అలాంటి వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. ఏదో రోజు వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మీరు ఇలా ఆలోచించి, మిమ్మల్ని మీరెందుకు అలా ఒక నెగెటివ్ పర్సన్‌లా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే, ముందు నుంచి కూడా మీరొక గుడ్ పర్సన్ అండి. నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మీరెప్పుడు కూడా పాజిటివ్ వైబ్స్ ఇస్తూనే వచ్చారు. ఈ ఒక్క వ్యక్తి వల్ల మీరేంటంటే, మీ పాజిటివిటీని పక్కన పెట్టేసి నెగెటివ్‌గా థింక్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. సో, ఇది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే, యూనివర్స్ అయితే ప్రతి మనిషికి కూడా పీస్‌నే చూజ్ చేసుకోమని చెప్తుందండి. వయలెన్స్ కానీ, వార్‌ని కానీ చూజ్ చేసుకోమని చెప్పదు. దానికి రీజన్ ఏంటంటే, అది చూజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుంది. దానికి వాళ్ళు కూడా ఒక ప్రైస్‌ని పే చేస్తారు. సో, ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మీరు ఏ ప్రైస్‌ని పే చేయకూడదు అని యూనివర్స్ అనుకుంటుంది. అట్‌లీస్ట్ మీరది డిజర్వ్ చేయరు అని మేబీ యూనివర్స్ భావిస్తుందేమో. అందుకే మీకిలాంటి ఒక గైడెన్స్ కార్డొచ్చింది. యాక్చువల్‌గా నేను ఈ కార్డ్స్ తీస్తున్నప్పుడు మీకు అండ్ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి వచ్చిన కార్డ్స్ చూసి కొంత సర్ప్రైజ్ అయ్యాను. దానికి రీజన్ ఏంటంటే, అంటే ఇలాంటి రీడింగ్‌కి ఇలాంటి కార్డ్స్ వచ్చినప్పుడు అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ వస్తుంది. యూనివర్స్ ఏంటంటే హేస్టీ డెసిషన్స్ తీసుకోకూడదు, రెక్‌లెస్‌గా యాక్ట్ చేయకూడదు అని కొంత అంటే గైడెన్స్ ఇస్తుంది. దాని అర్థం ఏదో ఉండే ఉంటది. ఎందుకంటే యూనివర్స్ ఏం చేసినా సరే దాని వెనక పర్టిక్యులర్‌గా ఏదైనా రీజన్ ఉంటుందండి. సో, టైమ్ బీయింగ్ మీరేంటంటే ఈ వ్యక్తిని అంటే వీళ్ళు చేస్తున్నట్టుగా మీరు చేయడం, వీళ్ళు అనుకుంటున్నట్టుగా మీరు అనుకోవడం కర్స్ చేయడం లాంటివైతే చెయ్యొద్దు. వాళ్ళకి దూరంగా ఉంటే చాలు. అండ్ అవసరమైతే వాళ్ళతోని మీరు మాట్లాడడం మానేసి మీ పని మీరు చూసుకోవచ్చు. మీరు చేయాలనుకుంది మీరు చేయొచ్చు. బట్ వాళ్ళని కర్స్ చేస్తూ అంటే వాళ్ళకి బ్యాడ్ జరగాలని ఇంటెన్షనల్‌గా మాత్రం ఏది చేయొద్దండి. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిలాగా మీరు మారిపోయిన తర్వాత అన్నీ మారిపోతాయి. మీ సిట్యుయేషన్స్ కూడా మారిపోతాయి. సో, అది మీరు బేసిక్‌గా ఇక్కడ అఫోర్డ్ చేయలేరు. అందుకే యూనివర్స్ ఏంటంటే ఇలాంటి గైడెన్స్ ఇస్తుంది. అండ్ మీరేంటంటే ఈ నెగటివిటీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి మీరేంటంటే జస్ట్ ఈవిల్ ఐ బ్రేస్లెట్ యూజ్ చేస్తే చాలండి. ఇది. సింపుల్‌గా ఇది యూజ్ చేసుకుంటే చాలు. అంటే ఆ వ్యక్తిని మీట్ అయ్యే పరిస్థితి ఉన్నా, లేకపోతే మీ ఇంటికైనా సరే మీరు ఇది హ్యాంగ్ చేసుకోవడం కానీ, మీ వర్క్ ప్లేస్ దగ్గర ఇలాంటి వ్యక్తి ఉంటే, మీ టేబుల్‌కి మీరేంటంటే స్టిక్ చేసుకోవడం కానీ, మీతో అంటే ఇలాంటిదొకటి క్యారీ చేయొచ్చు. ఇలాంటివి నేనెందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మీకు ఈజీగా దొరుకుతాయండి అమెజాన్‌లో. ఆ ప్రొడక్ట్ కూడా నేను ట్యాగ్ చేస్తాను.
సో మీ ఇష్టమే. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తితో ఒక కన్క్లూజన్‌కి రీచ్ అయ్యే వరకు అంటే ఇక్కడ చెప్పాను కదా! లింక్ అనేది కట్ అవ్వలేదు కాబట్టి, కొంతవరకు ఆ వ్యక్తికి మీరు దూరంగా ఉండడానికి ట్రై చేయండి. బట్ ఇక్కడ డిస్ప్యూట్ రైజ్ చేయడం కానీ, లేకపోతే సిట్యుయేషన్స్‌నేంటంటే మీరు కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళకేదో బ్యాడ్ జరిగేలా చేయడం లాంటివి చెయ్యొద్దు. దానివల్ల మీరు కూడా ఇబ్బంది పడతారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం. బికాజ్ ఎందుకంటే గైడెన్స్ మాత్రమే ఇవ్వగలను. బట్ మీ ఆలోచనల్ని కంట్రోల్ చేయడం, లేకపోతే మీ యాక్షన్స్‌ని కంట్రోల్ చేయడం అనేది అది నా చేతుల్లో ఉండదు. మీరు తీసుకునే డెసిషన్‌కి కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేస్తారు కాబట్టి ఆలోచించుకొని ఒక స్టెప్ వేయడం అయితే మంచిదండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.